ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణానికి దాత కోట్ల రూపాయలు విలువ చేసే భూములిచ్చిన గత 5 ఏళ్లలో అడుగు ముందుకు పడలేదు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు కాలయాపన చేసి ప్రజలకు అధికారులకు అవస్థలు మిగిల్చింది. ఇందుకు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంటలో అసంపూర్తి భవనాలే తార్కాణం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ప్రజల్లో ఆశలు చిగురించాయి. విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి పక్కన గండిగుంట గ్రామ పంచాయతీ పరిధిలో రూరల్ పోలీస్ స్టేషన్, తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలు ఉండేవి. గతంలో అన్నీ ఒక్కచోట ఉన్న ఆఫీసులను రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించడంతో చెట్టుకొకటి పుట్టకొకటిగా మారాయి. తాత్కాలికంగా ఈ కార్యాలయాలను వేర్వేరు చోట్ల ఏర్పాటు చేశారు. అక్కడ భవనాలు సరిపోక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. గండిగుంట గ్రామానికి చెందిన సామాజికవేత్త సజ్జా వెంకటేశ్వరరావు ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ ఒకే చోట స్థలం ఇచ్చారు. కాకాని నగర్ సమీపంలో ఆయనకున్న ఎకరా 85 సెంట్ల భూమినిచ్చి దాతృత్వం చాటుకున్నారు. దాత భూమిని ఇవ్వడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం కార్యాలయాల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. 45 లక్షల రూపాయలతో తహసీల్దార్ కార్యాలయం, 25 లక్షల రూపాయలతో గ్రామీణ పోలీస్ స్టేషన్ భవనాలు నిర్మించారు. దాదాపు 80% పనులు పూర్తయ్యాయి. వివిధ పనుల నిమిత్తం దాదాపు 10 గ్రామాల ప్రజలు మండల కేంద్రమైన ఉయ్యూరుకు వస్తుంటారు. ప్రభుత్వ కార్యాలయాల భవనాల పనులు వేగంగా సాగుతున్న తరుణంలో ప్రభుత్వ ఆఫీసుల్లో పనుల కోసం ఉయ్యూరు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని ప్రజలు భావించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రావడంతో పరిస్థితి తారుమారయ్యింది. జగన్ సర్కారు నిర్మాణాలు పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేసింది. చాలా మంచి హృదయంతో ముందుకు వచ్చి సజ్జా వెంకటేశ్వర గారు ఎకరం 83 సెంట్లు ముందుకు వచ్చి ఇచ్చినందుకు బోడే ప్రసాద్ గారి సారథ్యంలో ఆ రోజు ఎన్ని ఆఫీసులు కట్టడం కూడా జరిగిందండి. 14 నుంచి 19 వరకు ఇచ్చారు కాబట్టి ఎంతో కొంత పని చేశారు. మళ్ళీ 19 నుంచి 24 వరకు ఒక్క పని చేసింది లేదు ఇక్కడ. ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎండిఓ ఆఫీస్ కానీ, సిఐ గారి ఆఫీస్ కానీ చాలా పాటికి 80% పైన పనులు అయిపోయినాయి. కానీ అయితే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ స్థలం ఇచ్చిన సజ్జా వెంకటేశ్వర గారు ఆలోచన ఏంటంటే ఇక్కడ రూరల్ ప్రజలకు కానీ, టౌన్ ప్రజలకు కానీ ఒకచోటే అన్ని కార్యాలయాలు ఉంటే ప్రజలు ఇబ్బంది పడుకోకుండా సౌకర్యార్థంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన ఇవ్వటం జరిగింది. తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా 190% పూర్తి చేసేసారు. అలాంటి కార్యక్రమాలని నిర్వీర్యం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిద్దనమాట. కూటమి ప్రభుత్వం రాకతో కార్యాలయాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తారనే భావన ప్రజల్లో కలిగింది. ఉయ్యూరు ఆర్డీఓ కార్యాలయం, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. దానిని కూడా తహసీల్దార్ కార్యాలయం కోసం ఏర్పాటు చేసిన భవనంలోకి మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల రెవెన్యూ డివిజన్ అధికారులు నిరుపయోగంగా ఉన్న భవనాన్ని పరిశీలించారు. ఇది అన్ని గ్రామాలకి మండలంలో ఆమోదయోగ్యమైన అందుబాటులో ఉండేటటువంటి సెంటర్ పాయింట్గా ఉపయోగపడుతుంది. గతంలో ఇప్పుడున్న ఎండిఓ ఆఫీస్ కానీ ఇవన్నీ ఎక్కడెక్కడో విసిరేసినట్టు ఊరికి బయట మండలానికి అందుబాటులో లేకుండా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వారు త్వరగా ఇక్కడ పనులు ప్రారంభిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ఎండిఓ ఆఫీసు, ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషను, ఉయ్యూరు ఎంఆర్ఓ ఆఫీస్కి దాదాపు 80% అయిన బిల్డింగ్లు ఆ పని నిరుపయోగంగా ఉన్నాయి. ప్రతి మనిషికి కూడా అందుబాటులో గ్రామాల్లో అందుబాటులో ఉన్న ఆఫీసులు కాబట్టి ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు ఉన్న ఎండిఓ ఆఫీస్కి వెళ్ళాలంటే ఉయ్యూరు సెంటర్ నుంచి 4 కిలోమీటర్లు వెళ్ళాలి. అటు నుంచి వస్తాక ఏమీ ఉండదు, పాపం నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దయచేసి వీటిని అసంపూర్తిగా ఉండాలని కంప్లీట్ చేసి ఓపెనింగ్ చేయాల్సిందిగా గవర్నమెంట్ కోరుతున్నాం. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో విలువైన భూమిని ప్రభుత్వ కార్యాలయాల కోసం ఇచ్చానని దాత సజ్జా వెంకటేశ్వరరావు అన్నారు. భవనాలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉయ్యూరులో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భూములు లేకపోతే అప్పుడు ఫస్ట్ నన్ను పోలీసులు అప్రోచ్ అయ్యారు. ముందు వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చారు అందరూ. సరే అందరికి కలిపి మొత్తం 7 ఆఫీసులు 6 ఆఫీసులు ఇచ్చా. ఇది మాత్రం ఆయన అప్పుడు సిపి గారు ద్వారకా తిరుమల గారు నాకే అప్పచెప్పారు. కన్స్ట్రక్షన్ 4 ఏళ్ళ నుంచి ఇట్లాగే ఉన్నాయి. గవర్నమెంట్ శ్రద్ధ తీసుకోలేదు, వాటిని వదిలేశారు. గత వైసీపీ ప్రభుత్వ భవనాల నిర్మాణం పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించడం పట్ల దాదాపు 80% పూర్తయిన నిర్మాణాలు అట్లాగే ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం భవనాలను పూర్తి స్థాయిలో నిర్మించి ప్రజలకు పౌర సేవలు అందేలా చర్యలు చేపట్టాలంటూ కూడా ఉయ్యూరు పట్టణవాసులు కోరుతున్నారు. కెమెరామెన్ శేషుతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, ఉయ్యూరు, కృష్ణా జిల్లా.